గర్భవతులకి ఒక కొన్ని నెలలు కష్టకాలాలుగా కూడా చెప్పబడ్డాయి. వాటిల్లో ముఖ్యంగా 6వ నెల గర్భము, 8వ నెల గర్భము ఖచ్చితంగా కూడా కొన్ని కష్టకాలాలుగా కూడా చెప్పబడ్డాయి. అందుకనే ఎవరైనా సరే గర్భం ధరించిన రోజు నుండి రేపు శిశువుకు జన్మనిచ్చేంత వరకు గర్భరక్షాంబికా స్తోత్రము అనేటువంటిది అమ్మవారిది ఉన్నది. గర్భాన్ని రక్షిస్తూ ఉంటుందట ఎవరు? అమ్మవారు. కాబట్టి ఆ గర్భరక్షాంబికా స్తోత్రాన్ని ఎవరైతే రోజు ఒకసారి పారాయణ చేస్తూ ఉంటారో, శక్తి ఉన్నది, 1 కాదు 2 సార్లు కాదు 3 సార్లు కాదు, చక్కగా కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పారాయణ చేస్తారో ఆ అమ్మవారు ఎటువంటి హాని కలగకుండా మంచి బుద్ధుల చేత, మంచి తెలివితేటల చేత, మంచి లక్షణముల చేత ఆ శిశువుకు జన్మనిచ్చగలిగేటువంటి అవకాశాన్ని మనం కలుగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోకూడదు. ఆ గర్భవతిగా ఉన్నప్పుడు ఆ భార్య కోపం తెచ్చుకోకూడదు, ఎవరిని నిందించరాదు, చాలా శాంతంగా ఉండాలి, విశేషమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మనం తినేటువంటి ఆహారము చేత కూడా ఆ లక్షణాలన్నీ కూడా బిడ్డకు ఏర్పడతాయి. విశేషంగా మనం ఒక కోపోద్రిక్తంతో ఉన్నామనుకోండి, ఆ లక్షణాలన్నీ బిడ్డకు వస్తాయి. అర్థమైందా? ఎప్పుడు ఎవరో ఒక చెడు కోరుకుంటూ ఉన్నామనుకోండి, ఆ లక్షణాలన్నీ బిడ్డకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకనే ఎప్పుడైతే గర్భం ధరించిన వెంటనే విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తూ చక్కగా భర్త కూడా ఆ భార్యకు అనుకూలంగా ఉంటూ ఆమెకి ఏం చేస్తే బాగుంటుంది, ఆమె ఎక్కడ సంతోషంగా ఉంటుంది, ఆమెకి ఏది ఇస్తే చాలా సంతోషపరుస్తుంది అని చెప్పేసి చాలా విశేషంగా ఆమెకు కావలసినవన్నీ అందిస్తూ చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని చక్కగా ఆమెకు అందిస్తూ అన్ని విషయాలు కూడా చక్కగా మనం ఆ బిడ్డకు కూడా కడుపులో ఉన్నప్పుడే కానీ నేర్పించగలిగితే ఇది నేర్చుకుంటాడు. నిజం, శాస్త్రం కూడా. అందుకనే చూడండి, కొన్ని మాటలు చెప్పేటప్పుడు వెంటనే కాళ్ళతో అలా తంటాడు ఎవరు? ఆ శిశువు కదులుతాడు. ఎందుకంటే ఏమిటి, మన మాటలు కూడా వాళ్ళు వింటూ ఉంటారు. అది కూడా కాకుండా గత జన్మ స్మృతుల చేత ఆ బిడ్డ ఇలా పట్టుకొని గత జన్మ యొక్క స్మృతులను కూడా లోపల నెమర వేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా తల్లి మంచి సాత్వికమైనటువంటి ఆహారము చేత, మంచి లక్షణముల చేత ఎప్పుడైతే గర్భవతిగా ఉన్నప్పుడు ఉంటుందో, ఎప్పుడైతే జన్మించినటువంటి ఆ శిశువు కూడా మంచి విద్యాబుద్ధులకు, మంచి తెలివితేటలకు కూడా నిక్షిప్తమై ఉంటాడు.